భాగ్యనగరం గణేష్ నిమజ్జనాల సందడి అంబరాన్ని అంటుతోంది. ఉదయం నుంచే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వినాయక విగ్రహాలు తల్లి వస్తున్నాయి. ఇక అందరూ కూడా నృత్యాలు చేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తితో నినాదాలు చేస్తూ గంగమ్మ వడిలోకి ఆ లంబోదరును చేర్చేందుకు క్యూ అయితే కడుతున్నారు. రైట్, గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఎంజీఎం మార్కెట్ నుంచి మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, ఉదయం నుంచే ఎంజీఎం మార్కెట్ దగ్గర వినాయకుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే ఏదైతే వినాయకుల నిమజ్జనాలు చేయడానికి అయితే మండపాల నుంచి తీసుకొచ్చారో అవి ఇప్పుడు మెల్లిమెల్లిగా అయితే ఉదయము 8 గంటల నుంచి వారికి అయితే ఆ నిమజ్జనానికి అయితే ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నాయి. ఇప్పటికి ప్రజెంట్ ఎంజీఎం మార్కెట్ దగ్గర చూస్తే అయితే మనము 10 గంటల వరకు ఇక్కడ ఎంజీఎం మార్కెట్ దగ్గర అయితే ఇదే ట్రాఫిక్ కొనసాగబోతుందని చెప్పాలి. అయితే రైట్ డైవర్షన్స్ వల్ల మాత్రము ఇప్పటికైతే మనకు ఎంజీఎం మార్కెట్ దగ్గర ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది. అయితే 10 గంటల తర్వాత రోడ్ని అయితే బ్లాక్ చేసే పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా మనకు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ లో నిమజ్జనం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున వినాయకులని గణనాథులని తరలిస్తూ ఉంటారు. దానితో పాటు యూత్, చిందులు, బ్యాండ్, డప్పుల సప్పతో మనకు నగరం అంతా మారి మోగిపోతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఎంజీఎం మార్కెట్ దగ్గర చూస్తే మనకు సౌత్ జోన్ నుంచి ఇటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, అఫ్జల్ గంజ్, ధూల్పేట్, చార్మినార్ వినాయకులు ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్కి చేరుకుంటాయి. ఒక్కసారిగా మనకు బాలాపూర్ గణనాథుడు రోడ్డు పైకి వచ్చాడంటే చాలు ఇంకా వరుసగా మనకు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద విగ్రహాలని అయితే ఇక్కడ నుంచి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే నగరంలో జరిగే నిమజ్జనానికి మాత్రము నగర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రము ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం అయితే ప్రతిష్టంగా అన్ని చర్యలు చేపడుతున్నారనే చెప్పాలి. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అయితే వాళ్ళు రంగంలో కూడా ఉండి కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికైతే మనం చూస్తే కూడా గణనాథులని కూడా చిన్న గణనాథుల నిమజ్జనాలు కూడా చిన్న నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయనే చెప్పాలి. అయితే ఆ తర్వాత ఇక మనకు మధ్యాహ్నం 12 అయితే చాలు పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. మనం చూస్తున్నట్టు కూడా చిన్న గణనాథులని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా చూస్తే మనకు ఈ పోర్టర్స్ లో చిన్న వినాయకులని తీసుకొని వెళ్తున్నారు. ఉదయం నుంచి మనకు ఎంజీఎం మార్కెట్ లో అయితే ఇదే కొనసాగుతుందని చెప్పాలి. ఇక సౌత్ జోన్ కి సంబంధించి వినాయకులు ఎంజీఎం మార్కెట్ పైకి చేరుకుంటాయి కాబట్టి ఇటు పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరు ఎలాంటి మిస్బిహేవ్ చేయకుండా ఉండొద్దని ఉండాలి అని కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అవ్వచ్చు, ఇటు పోలీసులు అవ్వచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా చేశారు వాళ్ళని చెప్పాలి. ఇక ఎంజీఎం మార్కెట్ లో గంట తర్వాత చూస్తే నిమజ్జనం మనకు ఇక్కడ నిమజ్జనంకి కాళ్ళపొరికి అయితే అన్ని విగ్రహాలు ఇక్కడ ఎంజీఎం మార్కెట్ నుంచి అయితే వస్తూ ఉంటాయి. ఇక మనతోని ప్రజెంట్ ఇక్కడ భారతీయ భాగ్యనగర్ గణేష్ సమితి వాళ్ళు రాజేంద్ర గౌడ్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఏ టైంకి ఇక్కడ రోడ్ బ్లాక్ చేయబోతున్నారు? ఎన్ని వినాయకుల వరకు మనకు గంట సేపట్లో చేరుకోబోతే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 జాగాలలో భక్తి సంగీతం అనేది కూడా స్టేజ్ లేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరము 1,80,000 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1,25,000 విగ్రహాలు ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవడానికి విచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో కొన్ని చిన్న అవాంతరాలు జరిగినా మరి ఎట్టకేలకు మాత్రం మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భారీ క్రేన్లు కానివ్వండి, గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే మహిళా అశ్విక దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు దాదాపు 30 నుంచి 50 లక్షల మంది భక్తులు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. మరి అందరూ కూడా ఎలాంటి భయం లేకుండా ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించాల్సిందిగా నేను ఉత్సవ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది చూస్తే కూడా మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వినాయకుడిని నిమజ్జనంకి తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూద్దాము
क्या बोलिए किधर से? ये जय गणेश भगवान की जय हो। ये मूर्ति हमारे परिवार में 70 साल से बैठ रही है। एक ही कारीगर बनाता है, उसकी आज चौथी पीढ़ी हो गई है। भगवान की बहुत बड़ी कृपा है। ऐसी मूर्ति हैदराबाद सिकंदराबाद में कहीं पे भी नहीं मिलेंगी। इसको सेठिया गणेश बोलते हैं। भगवान की बहुत बड़ी कृपा है हमारे पे, जो हमारे को इस सेवा का मौका देते हैं। गणपति बप्पा मोरया। भगवान से प्रार्थना करते हैं सबको आशीर्वाद दे, सुखी रहे, मस्त रहे, खुश रहे। धन्यवाद। ఎంజే మార్కెట్ దగ్గర చూస్తే కూడా మనం అయితే సందడి మొదలైందనే చెప్పాలి. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చిన్న చిన్న వినాయకులు ఇంట్లో ఏదైతే పెడతారో ఆ వినాయకులని నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్కి వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం విజువల్స్ లో చూస్తే కూడా ఎంతో సందడి చేస్తూ కూడా డాన్సులు వేసుకుంటూ అయితే వినాయకుడి నిమజ్జనానికి అయితే చేరుకోవడానికి అయితే ఆ పోటర్ కూడా క్యూ కడుతున్నాయని చెప్పాలి. అయితే వచ్చిన భక్తులకి కూడా ఇక్కడ అంటే నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఇటు ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్లో జిహెచ్ఎంసీ, భారతీయ భాగ్యనగర్ గణేష్ సమితి ఉత్సవాలు కమిటీ మెంబర్స్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక గంట తర్వాత అయితే మనకు ఎంజీ మార్కెట్లో చూస్తే అయితే మొత్తం మారి మోగిపోతుందనే చెప్పాలి. 10 గంటలకి రోడ్ కూడా బ్లాక్ చేస్తారు. అయితే ఇప్పుడు రోడ్ డైవర్షన్స్ వల్ల మాత్రం మనకు ట్రాఫిక్ కూడా కనపడుతూ ఉంది. ఇక మరో గంట తర్వాత అయితే భాగ్యనగర వినాయకులు సౌత్ జోన్ నుంచి వచ్చే వినాయకులు ఎంజే మార్కెట్ కి చేరుకుంటూ ఉంటాయి. ఇక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ బస్ కి ఎవరు చూసినా కానీ చిందులు వేస్తూ అయితే గణేష్ నిమజ్జనం చేయడానికి అయితే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఇళ్లలో పెట్టుకున్న చిన్న చిన్న వినాయకులని అయితే మనం చూసినట్టయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే చిన్న చిన్న వినాయకులని వాళ్ళ అంబ్రెలాస్ పెట్టి ఫ్యాన్స్ పెట్టి డెకరేట్ చేస్తూ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు? మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చాం, సికింద్రాబాద్ ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం నిమజ్జనం చేయడానికి, నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు నిమజ్జనం? చాలా మంచిగా ఉంటుంది, హ్యాపీ. గణపతి బప్పా మోరియా. సో చాలా మంది కూడా చూస్తే మాట ఎంతో ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. గణేష్ చవితి వచ్చిందంటే చాలు ఒక ఏజ్కి సంబంధం లేకుండా ఎంతో ఇష్టంగా ఉత్సాహంతో మాత్రము చాలా మంది ఈ నిమజ్జనం కూడా జరుపుకుంటూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు మనకి ఎంజే మార్కెట్ దగ్గర కూడా కనిపిస్తూ ఉంది. ఇళ్లలో పెట్టుకున్న వినాయకులని ఓల్డ్ సిటీ నుంచి ట్యాంక్ బండ్ వరకు నడుచుకుంటూ వెళ్తే కూడా వినాయక నిమజ్జనం కూడా చేస్తూ ఉన్నారు. ఇక చాలా మంది వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గతంలో కూడా చూస్తే కూడా కొంతమంది ఇబ్బందులకి పాల్పడే వాళ్ళు ఉండడంతో ఈసారి మాత్రం భారీ బందోబస్తు మధ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ వేల సీసీ కెమెరాలు ద్వారా మాత్రము ఈరోజు నిమజ్జనం అయితే కొనసాగిపోతుందని చెప్పాలి. అయితే ఇక్కడ ఎంజే మార్కెట్ దగ్గర కూడా చూసుకుంటే కూడా మనకు ఇక గంట తర్వాత వేల వినాయకులు అయితే ఇక్కడికి వస్తాయి. లక్షల కొద్ది వినాయకులు మాత్రము ట్యాంక్ బండ్కి చేరుకుంటూ ఉంటాయి. అయితే ఈ రోజు నుంచి రేపు పొద్దున వరకు మాత్రం మనకు భాగ్యనగరం మొత్తము వినాయకుల సందడితోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక రోడ్లన్నీ చూస్తూ ఉంటే మనకైతే మారి మోగిపోతే అనే చెప్పాలి. ఎక్కడ చూసినా సరే మనకు ఒకవైపు గణనాథుల నిమజ్జనంతో ఇటు మ్యూజిక్తో మాత్రము మొత్తము మారి మోగిపోతూ ఉంటుంది. ఓకే, రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.